సినీ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ అండ్ అలాగే రష్మిక మందన మంచి స్టార్ కపుల్ అని చెప్పొచ్చు. అలాంటిది వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నట్టు కూడా చాలా కాలం నుంచి ప్రచారంలో ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే గనక నిన్న విజయ్ దేవరకొండ నివాసంలో వీళ్ళకి అఫీషియల్గా ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. కాకపోతే కొద్ది మంది సన్నిహితుల మధ్యనే జరిగినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మనం ఫైనల్గా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు విజయ్ దేవరకొండ అండ్ అలాగే రష్మిక మందనకు సంబంధించి. అంటే ఈ స్టార్ కపుల్ యాక్చువల్గా ప్రేమలో ఉన్నారంటూ కూడా చాలా రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి అయితే ప్రచారంలో ఉంది. సో డియర్ కామ్రేడ్ అండ్ అలాగే గీతా గోవిందం మూవీ నుంచే వీళ్ళ మధ్యలో ఆ ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నట్టు తెలిసింది. సో ఇప్పుడు చూసుకుంటే నిన్న అఫీషియల్గా ఎంగేజ్మెంట్ జరగడం, అలాగే కొద్ది మంది సన్నిహితుల మధ్యనే జరిగినట్టు తెలుస్తుంది. ఏమంటారు? అంటే ఈ మధ్యన అందరూ కూడా మీరు కనుక గమనించండి, ఇది సినీ ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, అంటే కొంచెం సెలబ్రిటీస్ అన్నవాళ్ళు చాలా లో ప్రొఫైల్లో అన్నీ చేసుకుంటున్నారు. అవును, అంటే చేసుకోలేక కాదు, డబ్బు కాదు అక్కడ. అంటే మరీ అంత గ్రాండ్గా కాకుండా సన్నిహితుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య చేసుకోవడానికి ఇష్టంగా ఉంటున్నారు. ఇది మంచి పరిణామమే నన్ను అడిగితే. అంటే అక్కర్లేని హడావిడి, అక్కర్లేని ఖర్చులు. అంటే ఇది మధ్యతరగతి వాళ్ళు, తర్వాత కొంచెం పై వాళ్ళు కూడా నేర్చుకుంటే బాగుంటుంది. మనం అక్కర్లేని ఆడంబరాలకు వెళ్తూ ఉంటాం కదా, అప్పు చేసి మరీ చేస్తాం. ఒక పెళ్ళి అంటే మనం చాలా గ్రాండ్గా చేసేయాలి, ఇన్ని పెట్టేసేయాలి, పదార్థాలు అయితే ఇంక చెప్పొద్దు. అదేదో అంటే కుప్పతొట్టులోకి వెళ్ళటానికే మనకు వస్తాయి, అంటే డస్ట్బిన్లోకి. అంతే తప్ప తినే తక్కువ హోర్ ఎక్కువ అంటాం చూడండి అట్లా. కాబట్టి ముందు రష్మిక గారికి, విజయ్ దేవరకొండకి మనం అభినందనలు తెలియజేద్దాం. చాలా సంతోషం ఇది. అంటే ఇద్దరు బాగుంటారు. ఇతను కూడా మంచి పేరుంది, మంచి అందంగా ఉంటాడని ఒక పేరు కూడా విజయ్ దేవరకొండకి. రష్మిక ఆల్సో షీఈ్ ఎ వెరీ గుడ్ స్టార్. అండ్ విజయ్ దేవరకొండకి బాలీవుడ్ హీరోయిన్స్ క్రేజ్ ఉంటుంది. అలాంటిది బాగుంది వీళ్ళిద్దరు. అంటే పెళ్ళి నెక్స్ట్ ఇయర్ అంటున్నారు, ఫిబ్రవరి ఎండ్లోపు అవుతుందని. వాళ్ళు లైఫ్ లాంగ్ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందామండి. రెండో విషయం ఏంటంటే, మీరు అన్నట్టుగా విజయ్ దేవరకొండకి గీత గోవిందం ఒక మంచి టర్నింగ్ అతని లైఫ్లో. అసలు చాలా మంచి హిట్, అది కూడా గీతా ఆర్ట్స్ తోటి. ఆ తర్వాత చూస్తే ఈమెకు కూడా ఫస్ట్ సినిమా నుంచే హిట్ ఈ అమ్మాయికి. ఇంకొక విషయం ఏంటంటే, గీత గోవిందం ఇద్దరు కలిసి చేశారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ ఒకటి ఉంది. తర్వాత అమ్మాయికి చాలా పెద్ద సినిమాలు, చావా ఒకటి, యానిమల్ ఒకటి మంచి హిట్. తర్వాత పుష్ప ఒకటి, పుష్ప 1 కావచ్చు, 2 కావచ్చు. సో సినిమాలన్నీ కూడా పెద్ద హిట్ అమ్మాయికి. అయితే విజయ్ దేవరకొండ ఈ మధ్యన కొంచెం వెనకబడ్డారు అనుకోండి. సరే, అయినా కూడా ఆయనకి చాలా పెద్ద పెద్ద నిర్మాతలు, డైరెక్టర్స్ అడుగుతున్నారు. అది సహజం అండి. అప్ అండ్ డౌన్స్ అనేది సినిమా ఇండస్ట్రీలో మామూలే. ఇప్పుడు ఇవాళ ఒక సినిమా పోయిందని ఇంకా కెరీర్ అయిపోయిందని అనుకోకూడదు కదా. రేపు ఇంకోటి మంచిది వెయిట్ చేస్తూ ఉంటుంది ఎవరికైనా కూడా. సో ఒక తెలంగాణ బిడ్డ, ఒక కర్ణాటక అమ్మాయి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ అమ్మాయి కొడగునా, నాకు గుర్తులేదు, బెంగళూరే కానీ కొడగు అమ్మాయి అనుకుంటా, నాకు గుర్తులేదు. బట్ ఏది ఏమైనా చాలా మంచి విషయం ఇది. ఆ తర్వాత ఇంతకు ముందు అమ్మాయికి ఒక ఎంగేజ్మెంట్ అయింది కానీ, రిషబ్ శెట్టి అని, అతనితో ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళారు. తర్వాత ఇద్దరు మ్యూచువల్ గా క్యాన్సిల్ చేసుకోవటం జరిగింది. ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటుందో చెప్పలేం కదా. సో ఫేట్ అతను విజయ్ దేవరకొండకి అమ్మాయి రాసి పెట్టింది, ఈ అమ్మాయికి విజయ్ దేవరకొండ రాసి పెట్టున్నారు. సో బాగుందండి. సో అంటే మంచి జంట, చూడ్డానికి కూడా బాగుంటారు ఇద్దరు. ఆ తర్వాత సెలబ్రిటీ జంటలు చాలా మందే ఉన్నారు. మనం చూసుకుంటే సూర్య జ్యోతిక, ఆ తర్వాత శాలిని అజిత్, మన మహేష్ బాబు, అలాగా విజయ నిర్మల గారు, కృష్ణ గారు, అంటే అక్కడి నుంచి తీసుకుంటే ఇట్లా చాలా మంది జంటలు. అయితే వీళ్ళందరూ కూడా చాలా గట్టి బంధం వీళ్ళందరిది కూడా. మీరు కనుక చూసుకుంటే నేను చెప్పిన వీళ్ళందరూ కూడా ఇష్టపడి చేసుకున్నారు, చక్కగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. సో ఆ రకంగా వీళ్ళిద్దరూ కూడా కలిసిమెలిసి జీవించాలి. చివరి వరకు ఒకళ్ళు చేయి ఒకళ్ళు వదలకూడదని కోరుకుందామండి. ఆవిడ సినీ కెరీర్ కూడా కొనసాగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదేం పెద్ద విషయం కాదు కదా ఈ రోజుల్లో. పెళ్లి చేసుకున్నాక ఆఫర్స్ వస్తే చేయొచ్చు, తప్పేం లేదు. కాకపోతే క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడం అమ్మాయి ఇష్టం. అది ఇప్పుడు అబ్బాయిలు ఎలా రెస్ట్రిక్షన్ లేకుండా చేస్తారో అమ్మాయిలు కూడా అంతే. దెర్ ఇస్ నో డిఫరెన్స్. కాకపోతే తర్వాత విషయాలు తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అవంతే. సో ఎనీవే చాలా మంచి న్యూస్ విన్నాం అక్టోబర్ నెలలో. సో మరి ఇంకేమైనా కొత్త న్యూస్లు ఇంకేమి వింటామో తెలియదు సినిమా ఇండస్ట్రీ నుంచి. ఓకే మేడం, థ్యాంక్ యూ.